శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జనవరి 30వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 2:50 తర్వాత జరిగేది ఇదే. అయితే సింహరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత జరిగేది ఏమిటి? సింహరాశి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటుంది? వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? సింహరాశి వారికి జరగబోయే అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలు తెలుసుకుందామండి. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలోనే జన్మించిన వ్యక్తులని. ఇక ఈ రాశికి అధిపతి వచ్చి సూర్య భగవానుడు. అయితే సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే చాలా గంభీరమైనటువంటిది. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా గంభీరంగా ఉంటారు. అలానే వీరు అందం పైన కొద్దిగా ఎక్కువగా శ్రద్ధను పెడతారు. అలానే ఎప్పుడు 24 గంటలు అద్దం ముందే ఉంటారని కాదు. అంటే తమను తాము కాస్త అందంగా వ్యక్తపరచుకోవడానికి అందం పైన అప్పుడప్పుడు దృష్టిని పెడతారు. ముఖ్యంగా అందం ముఖ్యమా, పని ముఖ్యమా అంటే సింహరాశి వారు ఖచ్చితంగా పనే ముఖ్యం అనేటువంటి వ్యక్తులు. వీరు పని పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. మంచి శ్రద్ధ భావంతో పనిని పూర్తి చేస్తూ ఉంటారు. అంకిత భావంతో పని చేస్తారు. ఏ పని చేసినా సరే ఖచ్చితంగా పూర్తి అంకిత భావంతో చేస్తారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. అలాగే పని పట్ల ఎక్కువ శ్రద్ధను కలిగి ఉంటారు. ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. మంచి విజయాన్ని పొందాలని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇతరుల పట్ల ఎప్పుడు కూడా చెడు భావంతో ఉండరు. అలాగే గట్టి ధైర్యంతో ఉంటారు. గుండె ధైర్యం వీరికి అధికంగా ఉంటుంది. అలానే ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. గుండె ధైర్యంతో ఉంటారు. మొండి పట్టుదలతో ఉంటారు. ఏదైనా సరే ఒకసారి అనుకున్నారు అంటే ఖచ్చితంగా అది సాధించే వరకు నిద్రపోరు. ఖచ్చితంగా అందులో విజయాన్ని పొందే వరకు అనుక్షణం విజయం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. అలాగే వీరి జీవితంలో ఉండే ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది. చాలా రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరికి అత్యంత గొప్ప మంచి లక్ష్యం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలు ఈ సమయంలో తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి స్త్రీలకి ఈరోజు చాలా సానుకూలంగా గడిచిపోతూ ఉంటుంది. అంటే ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చాలా ప్రశాంతంగా, మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉంటారు. ఇదివరకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు పెట్టినా, లేదా చిన్న చిన్న సమస్యలు వారికి జీవితంలో కొన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టిన చాలా సానుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాల కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి ఈ సమయం చాలా ప్రశాంతంగా గడిపి వేస్తుంటారు. చాలా సానుకూలంగా అంటే గడిచిపోతూ ఉంటుంది ఈరోజు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు వీరికి ఎలాంటి సమస్య ఉన్న తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణంతో పాటు దాంపత్య జీవితంలో కూడా సుఖ సంతోషాలు నెలకొంటాయి. దానితో పాటు సింహరాశి వారికి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా విజయం అనేది వస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు. చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం, అలాగే ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సింహరాశి వారి పట్టుదల చాలా గొప్పగా ఉంటుంది. ఎక్కువగా పట్టుదల అనేది ఉంటుంది. ఖచ్చితంగా పట్టారంటే సాధించేంత వరకు కూడా నిద్రపోరు. ఇలా సింహరాశి వారి యొక్క పట్టుదల, వ్యక్తిత్వం బాగా ఉంటుంది. వీరి దగ్గర నుంచి చూసిన ఏ వ్యక్తులు కూడా వీరి స్వభావం కోపం అంటే కోప స్వభావం అని ఎవరు అనుకోరు. వీరు చాలా సున్నితత్వమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాకపోతే వీరిని దగ్గర నుంచి చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. దూరం నుండి చూసిన వారు అంటే వీరి యొక్క ముఖాన్ని చూసిన వారు వీరి ముఖంలో కొద్దిగా కోపం కనిపించినప్పటికీ
వీరి మాటల్లో మాత్రం చాలా సున్నితత్వం కనిపిస్తుంది. బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎక్కువగా శ్రద్ధని చూపుతున్నాను. ఇక గాలి ఈ రాశిలో జన్మించిన వారు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి సింహరాశి వారికి ఈ సమయంలో ఉద్యోగంలో ఏవైనా ఆటంకాలు ఉండి ఉద్యోగంలో ఆలస్యమవుతున్న మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ ఉద్యోగం రాకుండా ఆగిపోవడానికి కొన్ని గ్రహాలు కారణమవుతూ ఉంటాయి. ఈ గ్రహాలు ఎప్పుడైతే అనుకూలిస్తాయో, ముఖ్యంగా గురుబలం అనేది వీరికి లేకపోతే గనక, గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోతే గనక, గ్రహాలు అవ్వలేకపోతే అప్పుడు వీరికి చాలా సమస్యలు వస్తాయి. గ్రహాల అనుకూలత కరువైపోతే వీరికి చాలా రకాల సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క గ్రహాల అనుకూలత అనేది కలగాలి అంటే, గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఉద్యోగం సాధించాలి అన్న, లేదా ఉద్యోగంలో విజయాన్ని పొందాలి అన్న ఖచ్చితంగా వీరికి గ్రహాల అనుకూలత ఉండాలి. అయోగ గ్రహాలతో ఈ సమయంలో కలుగుతుంది. తద్వారా చాలా రకాల అవకాశాలు మీ ముందుకు వచ్చి తీరుతాయి. ఈ గ్రహాల అనుకూలత వలన ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ గ్రహాల అనుకూలత వలన వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కారణమవుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైతే అనుకూలిస్తాయో, ముఖ్యంగా గురుబలం అనేది వీరికి లేకపోతే గనక, గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోతే గనక, గ్రహాలు అనుకూలించక అవ్వకపోతే అప్పుడు వీరికి చాలా సమస్యలు వస్తాయి. గ్రహాల అనుకూలత కరువైపోతే వీరికి చాలా రకాల సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క గ్రహాల అనుకూలత అనేది కలగాలి అంటే, గ్రహాల యొక్క అనుకూలత వలన ఉద్యోగం సాధించాలన్నా, లేదా ఉద్యోగంలో విజయాన్ని పొందాలన్నా ఖచ్చితంగా వీరికి గ్రహాల అనుకూలత ఉండాలి. ఆ యొక్క గ్రహాల అనుకూలత ఈ సమయంలో కలుగుతుంది. తద్వారా చాలా రకాల అవకాశాలు మీ ముందుకు వచ్చి తీరుతాయి. ఈ గ్రహాల అనుకూలత వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ గ్రహాల అనుకూలత వలన వారి జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అలానే వీరికి ఉద్యోగం వస్తుంది. అలాగే కోర్టుకు సంబంధించిన సమస్యలు, ఆస్తికి తగాదాలు, ఆస్తిపరమైనటువంటి సమస్యలు, ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా సరే ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ సింహరాశి వారికి. అంతేకాదు, ఆస్తికి సంబంధించిన సమస్యలతో పాటు ఇంకా మరికొన్ని సమస్యలు ఏవైనా ఉన్నా సరే అవి కూడా తొలగిపోయి ఖచ్చితంగా వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక అంతేకాకుండా వీరి జీవితంలో ఎన్ని రకాల సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా ఖచ్చితంగా అవన్నీ కూడా, అలాంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. వీరి జీవితంలో ఒక సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీరికి సంతోషకరమైనటువంటి జీవితం కూడా ఉంటుంది. అదృష్టం అనేది కలిసి వస్తుంది. దరిద్ర బాధలన్నిటివి తొలగిపోయి ఉద్యోగపరంగా, విద్యాపరంగా, కుటుంబపరంగా, దాంపత్య జీవితంలో ఉండే ప్రతి సమస్య తొలగిపోయి కుటుంబం వీరికి పూర్తి మద్దతుగా నిలబడుతుంది. అలాగే దాంపత్య జీవితంలో భాగస్వాములు కూడా వీరికి పూర్తి మద్దతునిస్తారు. అంతేకాకుండా వీరికి ఇంతవరకు కొంత చికాకులో ఏవైతే ఉన్నాయో, లేదా ఆర్థికంగా వీరు ఏదైతే ఇదివరకు అనుభవించిన కొన్ని సమస్యలు ఉన్నాయో అవి కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే వీరికి మధ్యాహ్నం 2 తర్వాత శుభం జరిగే అవకాశం ఉందంటే ఏదో ఒక శుభవార్త వింటారు. అది విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఖచ్చితంగా శుభవార్తనైతే వింటారు. తెలుసుకున్నారు కదా సింహరాశి వారి గురించి. జనవరి 30వ తారీఖున మధ్యాహ్నం 1 తర్వాత 2 తర్వాత ఏం జరుగుతుందనేది తెలుసుకున్నారు కదా. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.